హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తానియా క్రియేటివ్ వర్క్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మాకు మీ సపోర్ట్ అనేది ఎట్టి పరిస్థితిలో కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హియర్ వి గో. మనం తాగే వాటర్‌లో ఫీలింగ్స్ ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఏం మాట్లాడుతున్నారో నువ్వు అనుకుంటున్నారా? కాదు. మీరు విన్నది నిజమే. వాటర్‌కి ఫీలింగ్స్ ఉన్నాయంట. అది మీరో నేనో చెప్పింది కాదు. ప్రముఖ సైంటిస్ట్ అయిన సూడో సైంటిస్ట్ అయిన జపాన్‌కి చెందిన ఒక శాస్త్రవేత్త వాటర్‌కి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి ఒక ఎక్స్‌పెరిమెంట్‌తో సహా రుజువు చేశారు. అవునా? నిజమా? ఇది మీరు అవునన్నా కాదన్నా గానీ ఇది నమ్మాల్సిన నిజం. ఎక్స్‌పెరిమెంట్‌తో సహా ప్రూవ్ చేశారు. అసలు ఎక్స్‌పెరిమెంట్ ఏం చేశారు? ఎలా ప్రూవ్ చేశారు? అన్నది తెలుసుకుందాం. జపాన్‌కి చెందిన మరాసు ఎమోటో అనే శాస్త్రవేత్త వాటర్ రీసెర్చర్ అనమాట. ఇతన్ని సూడో సైంటిస్ట్ అని కూడా మనం పిలుస్తాము. ఇతను వాటర్ మీద విపరీతమైన గత 30 సంవత్సరాలుగా ఈ వాటర్ మీద తిను అధ్యాయాలు చేస్తున్నారు. ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకుంటూ వస్తున్నాడు. అండ్ మీకు క్లియర్‌గా చెప్పాలంటే తిను చాలా వరల్డ్ పరంగా, ప్రపంచం పరంగా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సైంటిస్ట్ అనమాట. మీకు క్లియర్ కట్‌గా చెప్పాలంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇతని బుక్స్ ఇంకా అమెజాన్‌లో అమ్ముడుపోతున్నాయి. ఈయన బుక్స్ చూసుకున్నట్లయితే ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ మ్యాజిక్ అని చెప్పి పలు రకాల వాటర్ మ్యాజిక్ విత్ ఎక్స్‌పెరిమెంట్స్ అని చెప్పి 4, 5 కేటగిరీస్‌లో అమెజాన్‌లో ఏమంటారు పాపులర్ బుక్స్ కూడా ఇతని పేరు మీద ఉన్నాయన్నమాట. వాటర్‌కి సంబంధించిన వాటర్ కేటగిరీసే. కంప్లీట్ వాటర్ కేటగిరీస్. ఈయన చెప్పిన ఏంటంటే వాటర్‌కనేది ఇతను ఎక్స్‌పెరిమెంట్స్ ఎలా చేసేవాళ్ళంటే మైక్రోస్కోపిక్ ఫోటోగ్రఫీలో ఇతను ప్రూవ్ కూడా చేశాడు. అసలు ఏం ఎక్స్‌పెరిమెంట్ చేశారు? ఎలా ప్రూవ్ చేశారు? వాటర్ అనే దానికి ఫీలింగ్స్ ఉన్నాయని ఎలా ప్రూవ్ చేశారు అన్న దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. డాక్టర్ ఎమోటో గారు 3 బాటిల్స్ తీసుకున్నారు. 3 బాటిల్స్‌లో 3 ఈక్వల్ బాటిల్స్ అనమాట. 3 బాటిల్స్‌లో ఈక్వల్ లెంగ్త్‌లో ఇతను రైస్ తీసుకున్నారు. రైస్‌తో అండ్ ఈక్వల్ మెజర్‌తో వాటర్ కూడా వేశారు. ఒకదానికేమో ఒక బాటిల్‌కి ఇతను ప్రేమతో "నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా అందమైన వాడివి, నువ్వు నాకు దొరికిన అదృష్టం" అని చెప్పే ఆ బాటిల్‌కి చెప్పేవాడు. అండ్ రెండో బాటిల్‌లో నీ అంత నీచ నికృష్టుడు ఈ భూమి మీద ఎవరూ లేరు, నువ్వు బతకడమే దండగా, చచ్చిపో అని చెప్పి హేట్ అనేది రెండో బాటిల్‌తో మాట్లాడేవాడు. మూడో బాటిల్ కంప్లీట్‌గా ఇగ్నోర్ చేసేవాళ్ళు. ఇలా ఈ ప్రక్రియని దాదాపు 30 రోజుల పాటు ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ చేశారు. ఈ 30 రోజుల పాటు జరిగిన ఈ ప్రక్రియ రిజల్ట్స్ అనేవి మిమ్మల్ని ఆశ్చర్యం కలిగిస్తాయన్నమాట. ఆ రిజల్ట్స్ అనేవి ఎలా వచ్చినాయి అంటే ఏదైతే మంచిగా మాట్లాడుతున్నామో, ఏదైతే ప్రేమతో మాట్లాడుతున్న ఫస్ట్ బాటిల్ ఏదైతే ఉందో ఆ బాటిల్‌కి ఆ బాటిల్‌లో అనేది ఫర్మెంటేషన్ అంటే మంచి పదార్థం ఫర్మెంటేషన్ అయిపోయింది. గుడ్ క్వాలిటీ హెల్తీగాను ఆ ప్రొడక్ట్ అనేది ఆ రైస్ అనేది హెల్తీగాను ప్లస్ మంచిగా ఫర్మెంటేషన్ అయింది. ఏదైతే స్ప్రెడ్ చేసిన రెండో బాటిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా అది డార్క్ అయిపోయింది. ఏదైతే మనం మూడో దాన్ని ఇగ్నోర్ చేసామో అది కంప్లీట్‌గా అది కుళ్ళిపోయిందనమాట. సో, ఇలా అనేది వాటర్‌కి ఇలా ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి డాక్టర్ ఎమోటో గారు మనకి క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు ఈ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా. అండ్ ఈ ఎక్స్‌పెరిమెంటు అయిన ఈ ఒక్కదాని మీద ఎక్స్‌పెరిమెంట్లు చేయలేదు. ఎందుకంటే ఈ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా అతను ఈ ఏమంటారు ఈ 3 సంబంధించినయన్నీ కలెక్ట్ చేసి ఏదైతే ఆయన ఎక్స్‌పెరిమెంట్ చేశారో అది మనకి ప్రూవ్ చేయడంతో పాటు ఆయన
ఆధారం కూడా ఉండాలి కాబట్టి అతను మైక్రోస్కోపిక్ ఫోటోగ్రఫీలో లవ్ చేస్తున్న మనం మంచిగా మాట్లాడిన ఏదైతే ఉందో ఆ ఇమేజ్ పెట్టారు. మనం ఏదైతే బూతులు మాట్లాడి హేట్ అని స్ప్రెడ్ చేసి ఏదైతే ఉందో రెండోది దాని యొక్క ఫోటోగ్రఫీ మైక్రోస్కోపిక్ ఫోటోగ్రఫీ ఫోటోని పెట్టారు. ఏదైతే మనం కంప్లీట్గా ఇగ్నోర్ చేసామో అసలు దాని గురించి కూడా మాట్లాడలేదో దాని ఫోటో కూడా పెట్టారు. అంటే ఏదైతే 3 జార్స్లో మనం తీసుకున్న దానికి సేమ్ ఫొటోస్ అనేది ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఇది కేవలం మనం ఏదైతే వాటర్ వల్ల మన సౌండ్ వైబ్రేషన్ వల్ల లోపల దానికి వచ్చిందనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు అర్థం వచ్చేది ఏంటంటే, ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి పాజిటివ్ వర్డ్స్ అనేవి క్రిస్టల్స్ని ఎంత అద్భుతంగా ఫామ్ చేస్తావో, అదే నెగిటివ్ వర్డ్స్ క్రిస్టల్స్ అనేవి ఎలా ఫామ్ చేస్తాయో మనకు క్లియర్ కట్గా ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట. ఇలాగా ఈ పాజిటివ్ వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో అనేది మనకు క్లియర్ కట్గా ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు క్లియర్ కట్గా ప్రూవ్ చేయగలిగారు డాక్టర్ ఎమోటో గారు. డాక్టర్ ఎమోటో గారు ఇలానే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకురావడం అయితే కానీ, అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర లవ్గా మాట్లాడి ఆ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది, మైక్రోస్కోపిక్ ఆ స్ట్రక్చర్ అనేది ఎలా ఫామ్ అవుతుందా అది మనకి లైవ్లో చేసి చూపించారు. అండ్ డిఫరెంట్ రిలీజియస్ వాళ్ళు చేసే ప్రేయర్స్ ద్వారా ఆ వాటర్ స్ట్రక్చర్ అనేది ఎలా మారుతుందో అనేది కూడా చూపించారు. మీకు ముచ్చుతున్నగా కొన్ని ఎగ్జాంపుల్స్ నేనైతే ఇప్పుడు విత్ ఫొటోస్ ద్వారా నేనైతే క్లియర్ కట్గా మీ ముందు అయితే చూపిస్తాను. ఆ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది ఎలా ఫామ్ అయింది, ఏమేమి చేస్తే ఎలా ఫామ్ అయింది అనే దాని గురించి మీకు క్లియర్ కట్గా ఇక్కడ మీ ముందు పొందుపరచడానికి నేను ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ మీకు పైన క్లియర్ కట్గా కనిపిస్తే హెల్తీగా మాట్లాడితే, అంటే పాజిటివిటీతో మాట్లాడితే కనుక ఈ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అనేది ఈ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అనేది వచ్చింది. అదే ఇటర్నల్తో అయితే కనుక ఈ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అయితే ఉంటుంది. అదే థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ అయితే కనుక ఈ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అయితే ప్రూవ్ చేశారు. మైక్రోస్కోపిక్ ఫోటోగ్రఫీతో తీసిన డాక్టర్ ఎమోటో తీసిన ఫోటోలు మీరు నేను చెప్పేదైతే కాదు. అండ్ ఫైనల్గా ఈయన చెప్పిన దాని గురించి, ఈయన చేసిన ప్రయోగాలే మిగతా యూట్యూబర్స్ అయితే కానీ, మిగతా సైంటిస్టులు అయితే కానీ చేసి చూసిన తర్వాత ఆ రిజల్ట్ అనేది లాస్ట్లో మీకు క్లియర్గా చెప్తాను ఏమైందో. అండ్ మనం ఇప్పుడు హ్యాపీ అనేది ఎలా ఉందో అని చూపించాను, ఎటర్నల్ అనేది ఎలా ఉందో మీకు చూపించాను. అండ్ ఇప్పుడు హేట్ అనేది అంటే నెగిటివిటీ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూస్తారు. అండ్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ కూడా మనం అంత మాట్లాడితే కనుక లవ్ అండ్ గ్రాటిట్యూడ్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అండ్ జాయ్గా ఉన్నప్పుడు కూడా ఈ కైండ్ ఆఫ్ క్రిస్టల్స్ అనేది ఫామ్ అయ్యాయి. అండ్ డిఫరెంట్ రిలీజియస్ డిఫరెంట్ ఫార్మేషన్స్లో వాళ్ళు ప్రేయర్ చేస్తే కనుక, వాటర్కి ప్రేయర్ చేస్తే కనుక ఆ ఫార్మేషన్స్ అయిన ఇవన్నీ అనమాట, అన్ని రిలీజియస్ ఫార్మేషన్ అయిన క్రిస్టల్స్ని మీకు ఇక్కడ ఈ స్ట్రక్చర్స్ని మీకు ఇక్కడ చూపిస్తున్నా. అన్నిటికంటే క్రూషియల్గా మనం మాట్లాడుకోవాలంటే ఈవిల్ స్ట్రక్చర్ కూడా ఇక్కడ ఫామ్ అయింది. ఎంత దారుణంగా ఉందో చూడండి, ఈవిల్ స్ట్రక్చర్ కూడా ఎంత దారుణంగా ఉందో. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఏదో ఒక రిలీజియన్ తీసుకున్న అక్కడ తీసుకొచ్చి ప్రేయర్ చేసిన తర్వాత బిఫోర్ ప్రేయరు ఆఫ్టర్ ప్రేయరు తీసుకున్న మైక్రోస్కోపిక్ ద్వారా తీసిన ఫొటోస్ కూడా మీకు ఇక్కడ క్లియర్ కట్గా చూపిస్తున్నాను చూడండి. ఇది ఎంత అద్భుతంగా ఉన్నాయో. బిఫోర్ ప్రేయర్కి ఆఫ్టర్ ప్రేయర్కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఈ డాక్టర్ ఎమోటో గారు ఈ వర్డ్స్ ఒక వైబ్రేషన్ ద్వారా ఈ వాటర్ మాలిక్యులర్లో ఉండే స్ట్రక్చరే ఎంత అద్భుతంగా మారుతుంది. అంటే మన బాడీలో 70% ఆఫ్ వాటర్ ఉంది. మనకి ఈ వర్డ్స్ వైబ్రేషన్స్ అనేవి ఇలా మనం పాజిటివిటీ అయినా నెగిటివిటీ అయినా మనం తీసుకుంటే అలాగే మనం మారుతాం అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి డాక్టర్ ఎమోటో గారు మనకి ఫేమస్ సైంటిస్ట్ ఎమోటో గారు మనకి
క్లియర్ కట్గా చెప్తున్నారనమాట. కానీ మన దేశంలో మన పూర్వీకుల్లో అండ్ పురాణాల్లోనూ కూడా క్లియర్ కట్గా ఉంది. సౌండ్ అనే దానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ సౌండ్లో ఆ వైబ్రేషన్లో అద్భుతమైన శక్తి దాగుందని చెప్పి మన పూర్వీకుల్లో మన పురాణాల్లో చాలా అద్భుతంగా ముందే చెప్పారు. అది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి కనుక ఇది మనకి ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశారు కాబట్టి మనం ఈ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నమ్మి తీరాలి, ఒబే చేసి తీరాలన్నమాట. వైబ్రేషన్స్ ఆ సౌండ్లో ఎంత ఇంపాక్ట్ ఉందో కానీ మన చుట్టూ పాజిటివిటీ ఉంటే గనక, దీన్ని బట్టి మనకేం అర్థమైంది, మన చుట్టూ పాజిటివిటీ ఉంటే గనక మన లైఫ్లో ఎప్పుడు మంచి జరుగుతుంది, మంచి అనే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అనే దాని మీద ఒక హోప్ అయితే క్రియేట్ అవుతుంది. మన చుట్టూ నెగిటివిటీ అయితే ఉంటే గనక ఏదైతే మీకు జరగాల్సిన మంచి కూడా అది చెడు కింద కన్వర్ట్ అయిపోతుంది. మన చుట్టూ మీ చుట్టూ దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే, మీరేం అర్థం చేసుకోవాలంటే, మీ చుట్టూ మీ ఫ్రెండ్స్‌లో అయితే గానీ, మీ రిలేటివ్స్‌లో అయితే గానీ, మీ నైబర్స్‌లో అయితే గానీ, ఎవరైతే నెగటివిటీ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు వాళ్ళకి దూరంగా ఉండండి. దానికి సంబంధించిన ఎక్స్‌పెరిమెంట్స్ కూడా జరిగాయనమాట. యూట్యూబర్స్ కూడా ఈయన చేసిన ఎక్స్‌పెరిమెంట్స్ తర్వాత యూట్యూబర్స్ కూడా చాలా అద్భుతంగా మీరు చెక్ చేసుకున్నట్లయితే యూట్యూబ్‌లో కూడా చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఎక్స్‌పెరిమెంట్స్ కూడా చాలా అంటే చేశారు. అన్ని ఎక్స్‌పెరిమెంట్స్‌లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన డాక్టర్ ఎమోటో గారు ఎలా అయితే ఆయనకి రిజల్ట్స్ ఎలా అయితే వచ్చాయో సేమ్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనేవి మన వాళ్ళకి కూడా వచ్చినాయి. దీని ద్వారా హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ మనకి పాజిటివిటీ ద్వారా ఉండే సరౌండింగ్స్‌కి, నెగెటివ్ హెయిట్‌గా స్ప్రెడ్ చేసే సరౌండింగ్స్‌కి అండ్ ఇగ్నోర్ చేసే సరౌండింగ్స్‌కి ఎంత ఇంపాక్ట్ మన చుట్టూ ఎంత ఇంపాక్ట్ ఉందో, మన బాడీకి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో దీని ద్వారా మీరు క్లియర్ కట్‌గా అర్థం చేసుకోవాలి. సో దట్స్ ఆల్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కావాలి. దయించి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.